లడ్డూపై మండలిలో భగ్గుమన్న వ్యవహారం, హెరిటేజ్తో కొత్త ట్విస్ట్. ఇది కూడా అటువంటిదే. ఇప్పుడు లడ్డు అనే దాని మీద అవినీతి ఉండే చర్యలు తీసుకోండి, కానీ దీనికి మత కోణం ఎందుకు ఇస్తారు? మతాన్ని దెబ్బతీయడానికి చేశారు. డబ్బు పెద్ద సమస్య కాదు. ఆఖరికి ముగ్గురు కూర్చొని మీడియా కాన్ఫరెన్స్ జరుగుతున్నప్పుడు కూడా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ అడుగుతుంటే కూడా చంద్రబాబు నాయుడు ఇది డబ్బు కోసం కాదు, అసలు మతాన్ని దెబ్బతీయడం కోసం చేశారు ఇవన్నీ. అంటే వీళ్ళు చాలా మహానుభావులు, డబ్బు కోసం కాదు మతం కోసం చేశారు అని మనం ఒప్పుకోవాలన్నమాట. ఏదైతే మీరు దాన్ని ఎవరు హర్షించలేదు, సుప్రీంకోర్టు హర్షించలేదు. కల్తీ జరిగింది, కల్తీ మీద చర్య తీసుకోండి, చర్య తీసుకోకుండా అదే అధికారులను కూడా కొంతకాలం కొనసాగించారు. ఇదంతా అయింది. దానికోసం ఒక అసహాయచురులాగా ఒక ఆయనతో ఏకసభ్య కమిషన్ వేశారు. నిజంగా ఆయన పాపం వీళ్ళందరి మధ్యలో, ఈ తిమింగళాల మధ్యలో ఆ ఏకసభ్య కమిషన్ చేసేదేం లేదు. మొన్న ఆయన గురించి కూడా ఒక మిత్రుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో కొత్తది ఏమైంది, ఇప్పుడు హెరిటేజ్ వచ్చింది. ఇందిరాపూర్ డైరీ అనే దానికి భారీగా ఇది ఇచ్చి 10 లక్షల కిలోలు అంటున్నారు, ఇది ఇచ్చారు. వీళ్లకు హెరిటేజ్కి సంబంధం ఉంది. ఇంకా చెప్పాలంటే దీని వెనక హెరిటేజ్ ఉంది, ఇది హెరిటేజ్ లాంటిది అని కొత్త వాదన వీళ్ళు